సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. సూర్యనారాయణమూర్తి దేవుడున్నాడా లేడా అని అడిగేవాడు ఉండొచ్చు, సూర్యుడున్నాడా లేడా అని అడిగేవాడు ఎవడూ ఉండడు. వాడు నాస్తికుడు కానివ్వండి, పరమనాస్తికుడు కానివ్వండి. ఈ సృష్టిలో ఎవరైనా సరే సనాతన ధర్మాన్నే ఆచరిస్తారు, ఏ ధర్మంతో సంబంధం లేకుండా అని చెప్పడానికి సూర్యనారాయణమూర్తే గుర్తు. అదేమిటంటే అలా ఎలా చెప్తారు అంటే, ప్రదక్షిణాలని ఆచరించడము అనే సంప్రదాయం అది క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఒక్క వైదిక సంప్రదాయానికి మాత్రమే ఉంది. అక్కడి నుంచి ఆరంభమై మిగతా ఎవరైనా తీసుకొని ఉండొచ్చు, కానీ ఇది ఆరంభమైంది మాత్రం సనాతన వైదిక ధర్మంలో మాత్రమే. వాడు నాస్తికుడైనా, ఏ ధర్మానికి చెందినటువంటి వాడైనా, ఏ ఆలోచనలతో ఉన్నవాడైనా, మెలకువతోటున్నవాడైనా, నిద్రపోయేవాడైనా, సూర్యనారాయణమూర్తి చుట్టూ ప్రదక్షిణం చేయని మనిషి ఈ భూమి మీద లేడు, ఏ జీవి లేదు. ఎందుకు? భూమాత మీద మనం కూర్చున్నప్పుడు భూమాత ఆత్మ ప్రదక్షిణ నమస్కారం చేస్తూనే ఆ స్వామి చుట్టూ, సూర్యనారాయణమూర్తి చుట్టూ ప్రదక్షిణం చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ జరిగే సమయంలో కూడా మనము ఇక్కడ నువ్వు ప్రశ్నలు అడుగుతున్నప్పుడు, నేను సమాధానాలు చెప్తున్నప్పుడు సూర్యుడికి ప్రదక్షిణం చేస్తూనే మాట్లాడుతున్నాం మనం. ఆ తల్లి భూదేవి సూర్యుడి చుట్టూ తిరుగుతుంది, భూమి మీద ఉన్న మనము తిరుగుతున్నాంగా. అందుకనే ఎవరైనా వచ్చినప్పుడు పండితులు శతమానం భవతి శతాయుః పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్ఠతి అంటారు. దీని అర్థం ఏమిటి? అరే నాయనా, సూర్యనారాయణమూర్తి చుట్టూ ఆ 100 ప్రదక్షిణాలు పూర్తి చేయరా అబ్బాయి అని చెప్పడమే దాని అర్థం. ఆ శతమానం అనే పదంలో అర్థం అది. అక్కడ నుంచి ఆనందంగా స్వామివారి ప్రదక్షిణం చేస్తాం. మరి ఆ సూర్యుడి వల్లే మనకి ఇప్పుడు మంచినీళ్ళు కావాలి, తాగాలి. ఎవరి వల్ల వస్తున్నాయి నీళ్ళు? ఈ నీళ్ళకు కారణభూతుడు ఎవరు? ఎక్కడో సముద్రాల్లో ఉన్నటువంటి నీళ్లు సూర్యుని యొక్క కిరణాల వల్ల అవి ఇంకి ఆవిరై పైకి లేచి మేఘరూపాన్ని దాల్చి మొత్తము జనాభాళ్ళందరికీ నీళ్ళు ఇస్తున్నాయి. సముద్రము లోపల అగ్ని ఉంటే తప్ప నీళ్లు లేవు. ఆ సముద్రంలో ఉండే అగ్నినే బడబాగ్ని అంటారు. కారణం, మనకి వాటర్కి ఫార్ములా H2O, 2 హైడ్రోజన్ మాలిక్యూల్స్, 1 ఆక్సిజన్ మాలిక్యూలు. ఈ హైడ్రోజన్ హీలియము సుష్టుగా పుష్టిగా ఉన్నటువంటి వాడు సూర్యనారాయణమూర్తి. ఆయన వాయుదేవుడికి సహకరించి ఎప్పుడైతే జలాల్లో, ఎప్పుడైతే భూమి మీదకి వస్తాడో ఈ వాయువు ఆ అగ్ని రెండూ కలిసే జలము ఉత్పన్నమైంది. ఆ జలమే ఇన్ని రూపాల్లో మనకుంది. కాబట్టి సూర్యుడు లేకపోతే భోజనం లేదు, ఏదీ లేదు. అందుకనే ఆ సూర్యనారాయణమూర్తిని మనము ఎప్పుడూ రుణపడి ఉండి ప్రార్థన చేస్తూ ఉంటాం. సూర్యుడికి ఏమి ఇవ్వగలమయ్యా? ఏమీ ఇవ్వలేం. నమస్కార ప్రియో సూర్య అని చెప్తాం. అలాంటి సూర్యుడి యొక్క పుట్టినటువంటి రోజు మాఘశుద్ధ సప్తమి. పూష అనేటటువంటి ఒక సూర్యనారాయణమూర్తి యొక్క ప్రత్యేక లక్షణం. ఈ పూషుడికి పళ్ళు ఉండవు. ఎందుకు? దక్షయజ్ఞంలో వీరభద్రుడు పళ్ళు కొట్టేశాడు కాబట్టి ఆయనకి పట్టుకోవడానికి పళ్ళు ఉండవు. అందుకని పాయసం వండి పెడతాం. ఈ మాఘమాసంలో స్వామి పుట్టినటువంటి రోజు ఎంత గొప్పదయ్యా అంటే, సూర్యగ్రహణ తుల్యాస శుక్లమాఘస్య సప్తమి. శుక్లపక్షంలో వచ్చేటటువంటి మాఘ సప్తమి సూర్యగ్రహణంతో సమానమట. అంత ఫలితాన్ని అది ఇస్తుంది. అరుణోదయ వేళాయాం స్నానం తత్ర మహాఫలం. సూర్యోదయం అయ్యే లోపలే ఎవడు లేచి స్నానం చేస్తాడో ఈ రథసప్తమికి వాడికి మహాఫలం, ఫలం రాదట, మహాఫలం వస్తుంది. ఇంకా ఏమొస్తుందయ్యా? మాఘే మాసి సితే పక్షే సప్తమి కోటి పుణ్యద.
కోటి పుణ్యాలను ఇచ్చేటటువంటి ఏదైతే మాసం ఉందో అది మాఘమాసం, అందులోనూ సప్తమి. ఈ రెండూ కలిస్తే మన కోటి పుణ్యాలు చేసినటువంటి ఫలము వస్తుంది. కుర్యాత్ స్నానార్ఘదానాఖ్య, స్నానము అర్ఘ్యము దానము ఇవి గనక ఇస్తే ఆయురారోగ్య సంపద, ఆయుష్ ఆరోగ్యము సంపద ఇవన్నీ కూడా వస్తాయి. అందుకని సూర్యనారాయణమూర్తికి మనం ప్రత్యేకంగా ఈ మాఘ శుద్ధ సప్తమి నాడు పూజ చేయడము అనేది ఒక సంప్రదాయంగా ఉంది. అది దీని విశేషం.